చర్మాన్ని తేమగా ఉంచి కాంతివంతంగా చక్కగా ఉంచుతుంది. అలాగే సన్ బారిన పడిన చర్మాన్ని ట్యాన్ నుంచి రిమూవ్ చేస్తుంది. మన స్కిన్ పైన ముడతలు ఏమైనా ఉన్నా కూడా చక్కగా రిమూవ్ అవుతాయి. అలాగే చాలా స్మూత్గా కూడా స్కిన్ అనేది ఉంచుతుందన్నమాట. ఇక్కడ అలోవెరాని మనము యూజ్ చేసుకుంటే మనం ఫేస్ పైన ముడతలు ఈజీగా తగ్గించుకోవచ్చు. మొటిమల్ని మనం చక్కగా రిమూవ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ వ్లాగ్ ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ వీడియో మీరందరూ కోరుకుంది, ఎందుకంటే మీ పైన కాకుండా వేరే వాళ్ళ పైన చేసి చూపించండి, రిజల్ట్ అప్పుడే తెలుస్తుందని అంటున్నారు కదా. అందుకనే నేనైతే మా చుట్టాల వాళ్ళ పైన మాత్రం వీడియోస్ అయితే చేశాను. నా వీడియోస్ కోసం వాళ్ళనైతే బలి చేశాను అనమాట. ఎందుకంటే మీ హ్యాపీ కోసమని నేను ఏదైనా నాకు అవైలబుల్గా ఉంటే తప్పకుండా చేస్తాను. కాకపోతే ఎవరు బలి కాలేదు. కాకపోతే వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది, ఎందుకంటే రిజల్ట్ అలా ఉంది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను అందుకోసం మీకోసం ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్గా మనము ఈ ఫేస్ ప్యాక్ని రెడీ చేసుకోవాలంటే మనం అలోవెరాని ఫ్రెష్గా తీసుకోండి. అలోవెరా కాడని తీసుకొని మీరు దాన్ని కొంచెం శుభ్రంగా కడిగేసి దాంట్లో ఉన్న గుజ్జుని మీరు ఇలా సపరేట్ అయితే చేసుకోండి. సపరేట్ చేసుకొని మీరు దీని ప్రాసెస్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్గా అలోవెరా గుజ్జుని ఇలా తీసేసుకొని మీరు స్క్రబ్ అయితే చేసుకోవాలి. స్క్రబ్ చేయడం వల్ల ఫేస్ పైన ముడతలు మొటిమలు ఈజీగా తగ్గిపోతాయి. సన్ ట్యాన్ ఉన్నా కూడా చక్కగా రిమూవ్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి సన్ ట్యాన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది రిమూవ్ చేసుకోవాలి. అలాగే స్కిన్ కూడా ఎలాంటి డ్యామేజ్ అవ్వకూడదు, చాలా స్మూత్గా కూడా ఉంటుందన్నమాట. ఓకే, దీనికోసం ఇక్కడ బియ్యం పిండిని అలాగే అలోవెరా గుజ్జును కూడా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ లేదా 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని తీసుకోండి. దాంట్లో మనం ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అలోవెరా గుజ్జుని ఇందులో వేసుకోండి అనమాట. అలోవెరా వల్ల బ్లాక్ హెడ్స్ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయి. మీకు నోస్ దగ్గర కానీ అలాగే మనకి చిన్ దగ్గర బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, వాళ్ళకైతే ఈ ప్యాక్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే స్క్రబ్ చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ చాలా వరకు తగ్గిపోతాయి. మొటిమలు కూడా స్క్రబ్ వల్ల, ఎందుకంటే బియ్యం పిండి చాలా గరుకుగా ఉంటుంది కదా, అంటే కొంచెం గరుకుగా ఉండేదే తీసుకోండి. స్క్రబ్కి స్మూత్గా కాకుండా కొంచెం గరుకుగా ఉన్న బియ్యం పిండిని తీసుకొని మనము దీన్ని రాయడం వల్ల మొటిమలు చాలా వరకు తగ్గిపోవడానికి అవకాశం ఉందన్నమాట. ఒక్కసారికే కాదు, మీరు రెగ్యులర్గా అంటే వీక్లీ 1 or 2 టైమ్స్ అయినా మీరు ఈ స్క్రబ్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎంత మొటిమలు ఉన్నా సరే చక్కగా రిమూవ్ అయిపోతాయి. స్కిన్ కూడా చాలా వైట్గా కూడా అవుతుంది. ఎందుకంటే నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి. నాకు ఈ వీడియోకి వచ్చిన రిజల్ట్ నేను మీకు షేర్ చేస్తున్నాను. మీరు ట్రై చేయండి. మీరు ఎలాంటి రిజల్ట్ పొందుతారో నాకు అదే కామెంట్ చేయండి. ఓకే, నేనేదో చెప్పడం కాదండి, నిజంగా చెప్తున్నాను. మీరు యూజ్ చేశాకే నేను చెప్పిన మాట నిజమని మీరు ఈ వీడియోకి కామెంట్ చేయొచ్చు కూడా. ఓకే, తర్వాత మనం స్క్రబ్ చేసుకొని ఒక 2-3 నిమిషాల తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ రెమెడీ కోసం ఇక్కడ ఒక పొటాటోని తీసుకోండి. దానిపైన ఉన్న పీల్ని తీసేసి శుభ్రంగా మీరు మెత్తగా అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఇలా క్రష్ చేసుకొని పేస్ట్ అయినా చేసుకోండి, లేదంటే మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఏ విధంగా చేసుకున్నా పేస్ట్ అయితే కావాలి మనకు. దాని నుంచి పొటాటో జ్యూస్ అనేది కావాలన్నమాట. పొటాటో జ్యూస్ని తీసుకోవడం వల్ల మనం ప్యాక్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. పొటాటో వల్ల ఫేస్ పైన చక్కగా మొటిమలు ఈజీగా రిమూవ్ అయిపోతాయి. మచ్చలు ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా రిమూవ్ చేస్తుంది. స్కిన్ పైన సన్ ట్యాన్ ఈజీగా రిమూవ్ చేస్తుంది. మన స్కిన్ అనేది చాలా బ్రైట్ కావడానికి పొటాటో జ్యూస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇలా నేనైతే చేయితోనే మనకి పొటాటో జ్యూస్ అనేది తీసేస్తున్నాను. మీరు క్లాత్ ద్వారా కానీ స్ట్రైనర్ ద్వారా కానీ మీరు పొటాటో జ్యూస్ని ఒక బౌల్లోకి వడకట్టుకోవచ్చు. ఓకే, నేను ఈ వీడియో మా ఇంట్లో చేయలేదు, నేను మా చుట్టాల ఇంటికి వెళ్ళేసి మీకోసం, ఎందుకంటే మా ఇంట్లో ఎవరిపైనా చేయలేను కదా. అంటే వేరే వాళ్ళ స్కిన్ రిజల్ట్ రావాలంటే మా ఇంట్లో మేము దాదాపుగా అందరం తెల్లగానే ఉన్నాము, నల్లగా లేవు. అందుకనేసి మా అల్లుడి పైన వీడియో చేశాను మీ అందరి కోసం. అదే అనమాట, మీ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను వెళ్ళిన తన కూడా పెళ్ళికి వెళ్ళేసి కూడా ఇలాంటి వీడియోస్ వాళ్ళపైన చేయడం జరిగింది. ఓకే, వాళ్ళు ఒప్పుకున్నారు. మంచిగా వీడియో అయితే మీకోసం ట్రై చేశాను అనమాట. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి, మిస్ అవ్వకుండా వీడియోని కూడా పాటించండి. ఎందుకంటే రిజల్ట్ చాలా బాగుంది. ఎందుకంటే సమ్మర్ కదా, మనకి సమ్మర్లో ట్యాన్ రిమూవ్ చేసుకోవాలి, అలాగే చెమట వల్ల వచ్చే జిడ్డుని రిమూవ్ చేసుకోవాలంటే ఇలాంటి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీ ప్యాక్స్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. ప్రతిసారి పార్లర్కి వెళ్ళి అనవసరంగా మనీని అయితే వేస్ట్ చేసుకోకూడదు కదా. ఎంత అంటే వేస్ట్ చేసుకుంటాం, ఒకసారి అంటే వెళ్తాం, 2 సార్లు అంటే వెళ్తాం, 1000 రూపాయలు 2000 రూపాయలు ఇలా మనీ ఎక్కడికి వెళ్ళి వస్తుంది. హోమ్ రెమెడీస్ ప్యాక్స్ చాలా మంచి న్యాచురల్ ప్రొడక్ట్స్ అనమాట. కెమికల్స్ అలాంటివి ఏముండవు కాబట్టి మన స్కిన్కి ఎలాంటి వారికైనా పడదు అన్న ప్రసక్తి అయితే లేదు. ఒకవేళ మీకు అలాంటి డౌట్స్ ఉంటే
స్కిన్ పైన టెస్ట్ చేసుకోండి, ప్యాచ్ టెస్ట్ చేసుకొని పడుతుంది అన్నప్పుడే ఫేస్కి అప్లై చేయండి. ఓకే, నేను ఈ విషయం అయితే ప్రతి వీడియోలో చెప్తున్నాను. అది గమనించి మీరు వీడియోని ఫాలో అయిపోండి. ఈ ప్యాక్లో నేను కొంచెం లెమన్ జ్యూస్ని అలాగే శనగపిండి అంటే బేసన్ పౌడర్ని కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసేసి బాగా కలిపేసి ఫేస్కి అప్లై చేశాను. 15 మినిట్స్ తర్వాత దీని రిజల్ట్ ఇలా ఉందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి హోమ్ రెమెడీస్తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్.